మా ఎండి గారికి తెలుసు ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి మనం కలలు కనుక్కున్నాం. ఏమాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా గౌరవపదంగా మాట్లాడి సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేశాం. కానీ యజమాని మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా లోపల ఒక మాట బయట ఒక మాట, మీ ముందులో ఒక మాట లోపల ఒక మాట, ఇట్లా ములాఖాత్ అయ్యే ప్రమాదంగా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కూడా కాదు అనేది మనం చెప్పదలుచుకోవాలి. ఏమో కార్మికుల గురించి, కార్మికుల బాగోగుల గురించి ఈ యాజమాన్యానికి తెలియదనేది కాదు, కావాలని రచ్చ చేసుకుంటున్నారు అశోక్ అట్లూరి గారు అనేది చెప్పదలుచుకున్నాం. మీరు కార్మికుల పట్ల ఏమాత్రం గౌరవం ఉంటే కార్మికుల సమస్యలను పరిష్కారం చేసేటోళ్ళు ఇన్ని రోజులు రోడ్ల పాల మీద కాకుండా ఈ దుమ్ము దస్తులో ఇబ్బంది పాలు చేయకుండా ఉండేటోళ్ళు ఈ విధంగా హింసిస్తున్నారంటే దీనికి వెనుక ఏ రహస్యం ఉందో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు కావాలని ఇట్లాంటి నాటకాలు ఆడితే చూస్తూ ఊరుకోదు. ఇన్ని రోజులు కార్మికులు జోక్యం చేసుకొని మాట్లాడారు, ఇప్పుడు సిఐటి జోక్యం చేసుకుంటుంది. ఈ సిఐటి జోక్యం చేసుకుంటే ఎంత అంతు చూస్తుందో నీకు తెలుసు అనేది మేము చెప్పదలుచుకున్నాం అశోక్ అట్లూరి గారికి. ఇన్ని రోజులు కూడా గౌరవంగా మీకేం చెప్పదలుచుకున్నాం అంటే, గౌరవంగా మా సారు మా భావాలతో ఉన్నాయన కొద్ది గొప్ప కార్మికులకు మంచి గౌరవంగా చూసుకుంటారని చెప్పాం. కానీ ఈ విధంగా చేస్తా అంటే ఇది కుదరదు ఈ నాటకం అనేది చెప్పదలుచుకున్నాం. 2 యూనిట్ల ముందు రేపు ఈ యూనిట్ మహేశ్వరం యూనిట్ నీ ఎక్కడెక్కడ ఉందో మొత్తం బయోడేటాలు మొత్తం ఈ వారం రోజులు మొత్తం స్టడీ చేసి పడేస్తాం. ఏమేం చేయాలో అది చేస్తాం. రేపు ఇక్కడ నుంచి స్ట్రగుల్ అవుతుంది. మా నాటకం ఎట్లా ఉంటుందో నువ్వు చూడాలి, రేపు నీ ఇల్లు ఎట్లా ఉంటుందో నువ్వు చూడాలి. మాకేం చేస్తావు, చేస్తే పోలీస్ ప్రొటెక్షన్ పెడతావు, అరెస్ట్ చేస్తావు, జైల్లో పెడతావు, దానికంటే ఇంకేం లేదు. మేము చేసే పని అది తప్ప ఇంకోటి కాదు. నువ్వు ఇట్లాంటి లొసుగులు ఆడితే ఇది మంచిది కాదు అనేది మేము అశోక్ అట్లూరి గారికి చెప్పదలుచుకున్నాం. కార్మిక వర్గాన్ని రోడ్డు పాలు చేస్తే, కార్మికులను చిత్రహింసలు చేస్తే కార్మిక వర్గం చూసి ఊరుకోదు. ఈ 40 మందో ఈ 25 మందో కూర్చున్నారు, మాకేమైతుంది అని చెప్పుకున్నారు. 100 మంది వచ్చి కూర్చుంటారు, 100 మంది మీ ఇంటికాడ వచ్చి కూర్చుంటారు. కార్మిక వర్గంతో పెట్టుకోకనేది మేము సవాల్ ఇస్తున్నాం. కార్మిక సమస్యలు తక్షణం వచ్చి పరిష్కారం చేయి, లేకపోతే ఊక్కునే ప్రసక్తి లేదని మేము చెప్తున్నాం. ఏదో ఆశామాసిగా మేము గౌరవంగా ఉంటుంటే ఇంకా నువ్వు ఏదో చెట్టు మీద కూర్చున్నట్టు ఉంటేది కుదరదు అనేది మేము చెప్పదలుచుకున్నాం. రేపటి నుంచి మన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులు ఇవాళ 16వ తారీఖు వరకు అశోక్ అట్లూరి సార్ మా వర్గం కోసం మాట్లాడే సారు అని చెప్పేసి చాలా గొప్పగా ఆలోచన చేసినాం. మాతోని మాట్లాడమని అంటే కార్మికులతో మాట్లాడుతుంటే సరే మంచిది, మా కోసమే కదా, కార్మికుల కోసమే కదా, మా కోసం